ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా సో ఓకే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ వి నోటీస్ ఏంటంటే సో ఓకే ఇది కనుక్కునేసినాం డిఫైన్ చేసేసాం సెల్ఫ్ ఇండక్టెన్స్ అనేది ఏంటో జస్ట్ లైక్ కెపాసిటెన్స్ లాగా జస్ట్ లైక్ రెసిస్టెన్స్ లాగా కెపాసిటెన్స్ కూడా చార్జ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ అని మనం డిఫైన్ చేసేసినాం కదా అలాగా సో ఇట్ ఈస్ ఆల్సో సమ్ వాట్ లైక్ దట్ ఓన్లీ నథింగ్ గ్రేట్ ఇన్ ఇట్ సో నౌ లెట్స్ సీ ద యాక్చువల్ స్టోరీ బిగిన్స్ దట్ ఈస్ ద బ్యాక్ ఈఎంఎఫ్ అంటారు దీన్ని సో ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే లెట్స్ సే దిస్ ఇస్ ద సర్క్యూట్ అండ్ హియర్ ఇస్ ద ఇండక్టర్ అంటారు దీన్ని సోలనాయిడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ నోన్ యాజ్ ద ఇండక్టర్ ఇది ఒక ఇండక్టర్ మనం ఒక బ్యాటరీ కనెక్ట్ చేసాము ఇక్కడ దెన్ దేర్ ఈజ్ ఎ బ్యాటరీ ఆఫ్ ఈఎంఎఫ్ ఈ అండ్ ఇట్ సెండ్స్ ఎ కరెంట్ అప్పుడు ఏమవుతుంది దెర్ ఈజ్ ఎ కరెంట్ ఇన్ ఇట్ కరెంట్ ఉంది అంటే so there is a magnetic field, there is a flux and there is a EMF and induced EMF so the back EMF అంటారు induced EMF అనేది ఉంటుంది సో ఆ induced EMF అనేది ఏమవుతుంది ఇందులో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక ఇంక్రీజ్ అవుతుంది అనుకో ఇంక్రీజ్ అవుతుంటే ఇంక్రీజ్ కానివ్వదు డిక్రీజ్ అవుతుంటే డిక్రీజ్ కానివ్వదు అంతేనా సో దెర్ ఈజ్ అ బ్యాక్ ఈఎంఎఫ్ అంటారు మనకు బ్యాక్ ఈఎంఎఫ్ ఆర్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ బ్యాక్ ఈఎంఎఫ్ విల్ బి ప్రొడ్యూస్డ్ హియర్ so that is according to the Lenz law of course that is according to Lenz law okay na so that what is the expression for that back EMF will be is equal to minus L into di by dt so first simple case I suppose constant anuko I constant aithe di by dt 0 so back EMF ఏమవుతుంది నాకు 0 suppose I is equal to not constant at increasing I is increasing I increase అవుతుంది అనుకో అప్పుడు di by dt is equal to ఏమొస్తుంది నాకు ఇక్కడ di by dt 0 ఇక్కడ di by dt పాజిటివ్ వస్తుందా di by dt will be పాజిటివ్ అప్పుడు EMF ఏమొస్తుంది బ్యాక్ EMF will be is equal to నెగటివ్ వస్తుంది okay na so then what is the other possibility other side will be I is decreasing so di by dt is equal to ఏమొస్తుంది నాకు నెగటివ్ అప్పుడు EMF is equal to ఏమొస్తుంది పాజిటివ్ బ్యాక్ ఇంక్రీజ్ అవుతుంటే ఇంక్రీజ్ కానియదు డిక్రీజ్ అవుతుంటే డిక్రీజ్ కానియదు అంతేనా సపోజ్ ఇక్కడ మనకు ఎలా ఉంది సిచ్యువేషన్ so the case 1 I is increasing అనుకున్నాం I is increasing అవుతుంది అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ పాసింగ్ త్రూ దట్ ఈస్ ఇంక్రీజ్ అవుతున్నాయి ఇంక్రీజ్ అవుతుంటే ఇది ఏం చేయాలా బ్యాక్ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ చేయాలి దాన్ని ఆపోజ్ చేయాలా సో ఆపోజ్ చేయాలంటే ఇది ఎలా బిహేవ్ చేస్తుంది ఇప్పుడు ఇలా అంతే కదా దిస్ ఇస్ ద బ్యాక్ ఈఎంఎఫ్ అలాగే నాకు బిహేవ్ చేస్తుంది ఆపోజ్ చేస్తుంది కదా ఇంకా సో ఇండ్యూస్డ్ కరెంట్ ఈ డైరెక్షన్లో పంపిస్తుంది ఇట్ సెండ్స్ ద ఇండ్యూస్డ్ కరెంట్ ఇన్ దిస్ డైరెక్షన్ అండ్ నెక్స్ట్ సెకండ్ కేస్ ఐ విల్ బి డిక్రీజింగ్ ఐ ఈస్ డిక్రీజింగ్ అంటే ఇంతకుముందు 100 లైన్స్ వెళ్తున్నాయి మన 90 మళ్ళీ 80 మళ్ళీ 60 మళ్ళీ 70 అలా తగ్గుతూ పోతున్నాయి సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది తగ్గుతూ పోతుంది అంటే ఇప్పుడు ఏం కావాలా సర్క్యూట్లో ఎన్హాన్స్ అవ్వాలి కాబట్టి బ్యాక్ ఈఎంఎఫ్ అంటే ఈఎంఎఫ్ అనేది ఇలా ఉండాలి ఇప్పుడు ఇండ్యూస్డ్ కరెంట్ కూడా సేమ్ డైరెక్షన్లో ఉండాలి కదా అప్పుడే కదా ఎన్హాన్స్ అయ్యేది అలా సో థర్డ్ కేసులో నథింగ్ ఇట్ ఈస్ నేదర్ ఇంక్రీజింగ్ అండ్ నాట్ డిక్రీజింగ్ అంతేనా దట్స్ ఇది మనకు బ్లైండ్గా మనం గుర్తుపెట్టుకోవాలి వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ యాన్ ఇండక్టర్ అని ఓకే సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ సో సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే ఏదో డిఫైన్ చేసుకోగలిగాం సెల్ఫ్ ఇండక్టెన్స్ని క్యాలిక్యులేట్ చేసుకోగలిగాం సో ఆ బ్యాక్ ఈఎంఎఫ్ అకార్డింగ్ టు లెన్స్లో ఎలా వస్తుందో మనం అబ్జర్వ్ చేయగలిగాం ఓకే ఫైన్ సో నెక్స్ట్ విల్ సీ ద వాట్ ఇస్ ద మెయిన్ రోల్ ఆఫ్ దిస్ విల్ బి ఇండక్టర్ విచ్ స్టోర్స్ ద ఎనర్జీ ఎనర్జీ ఎలా స్టోర్ అవుతుందో చూద్దాం ఎనర్జీ స్టోర్డ్ ఇన్ అన్ ఇండక్టర్ కాన్సెప్ట్ విల్ బి ఎనర్జీ స్టోర్డ్ ఇన్ అన్ ఇండక్టర్
energy stored in an inductor. We'll see that concept. Energy stored in an inductor. Energy stored in an inductor. Energy stored in an inductor, just like capacitors laga. Inductor lo store avutundi. In what form it will be stored ante magnetic fields form lo store avutundi. It will be stored in the form of magnetic field ane concept manam ikkada chuddam. So let's say, for example, I have the situation will be like this. Let's say there is a inductor, there is a battery, OCMF will be E అనుకుందాం. దీని ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనుకో, ఇంకా R will be the internal resistance of the battery, no, ఏదన్నా అనుకో, external resistance, that doesn't make any sense here, and this is the inductor of inductance L. Okay, now ఇప్పుడు కెమికల్ ఎనర్జీ బ్యాటరీ లోపల ఉంటుంది కదా. సో లెట్స్ ఇట్ ఇస్ సెండింగ్ సమ్ కరెంట్ అట్ అన్ ఇన్స్టెంట్. సమ్ ఇన్స్టెంట్ కరెంట్ I is here సర్క్యూట్లో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కెమికల్ ఎనర్జీ ఇక్కడ జూల్ హీట్లో ఉంటుంది, రిమైనింగ్ ఎనర్జీ ఇండక్టర్లో ఉండాలి. అంతేనే కాన్సెప్ట్, దట్ ఇస్ ద కాన్సెప్ట్. సో వర్క్ డన్ బై బ్యాటరీ, అంతేనే. సో వర్క్ డన్ బై లేదా రేట్ పవర్ డెలివర్డ్ బై బ్యాటరీ ఏదైనా కావచ్చు. సో వర్క్ డన్ బై బ్యాటరీ, వర్క్ డన్ బై బ్యాటరీ will be is equal to joule heat across resistor plus energy in inductor. Energy in inductor ఇంతేనా బ్యాలెన్సింగ్ ఈక్వేషన్. ఎనర్జీని బ్యాలెన్స్ రాసి అంతే కదా. సో రేట్ ఆఫ్ వర్క్ డన్ పవర్ మనము, అంతేనా మనం పవర్ రాసేది. సో పవర్ అంటే ఏంటి? పొటెన్షియల్ డిఫరెన్స్ మల్టిప్లైడ్ బై కరెంట్. సో పవర్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ మల్టిప్లైడ్ అది. సో V ఇంటూ I, పవర్ అంటే V ఇంటూ I. పవర్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు E ఇంటూ I. పవర్ ఈజ్ E ఇంటూ I. సో E ఇంటూ I. దీన్ని ఇంటిగ్రేట్ చేస్తేనే మనకి ఏమొస్తుంది? ఎనర్జీ వచ్చేస్తుంది కదా, ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్. అంటే ఇప్పుడు ఏంటంటే పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ బై టైం అని, ఎనర్జీ అంటే పవర్ ఇంటూ టైం అని రాశాను. అదే ఇంటిగ్రేషన్ చేస్తారు, అది కాన్సెప్ట్. ఇక్కడ జూల్ హీట్, జూల్ హీట్కి ఏం రాస్తాం మనం? I²R ఇంటూ dt, అంతేనా. సో ప్లస్ ఇప్పుడు ఇక్కడ అక్రాస్ దిస్ దెర్ ఇస్ అ బ్యాక్ EMF, అంతేనా. దాంట్లో వెళ్తున్న కరెంట్ I ఇంటూ dt, అంతేనా మనం. సో వాట్ ఈస్ దిస్ బ్యాక్ EMF విల్ బి L ఇంటూ di బై dt, L ఇంటూ di బై dt. సో ఈ టర్మ్ ఇలాగే రాద్దాం, ఇంటిగ్రేషన్ EI dt ఇంటిగ్రేషన్ I²R dt, ఈ టర్మ్ ఇంటిగ్రేషన్ ఇట్లా రాద్దాం. ప్లస్ ఈ ప్లేస్లో L ఇంటూ di బై dt, L ఇంటూ I ఇంటూ di బై dt ఇంటూ dt. ఓకే, dt క్యాన్సల్. సో ఇనిషియల్గా కరెంట్ లేదు, ఆ తర్వాత సమ్ I అనే కరెంట్ పోతుంది. ఇంటిగ్రేషన్ లిమిట్స్ విల్ బి ఇనిషియల్గా జీరో కరెంట్, ఆఫ్టర్ దట్ దెర్ ఇస్ సమ్ కరెంట్ I. E ఇంటూ I ఇంటూ dt ఈజ్ ఈక్వల్ టు 0 to I²R dt ప్లస్ 0 to I. ఏం మిగిలింది మనకు? LI di. L అనేది కాన్స్టెంట్, బయటకు వచ్చేస్తుంది. యూ కెన్ పుట్ L అవుట్ సైడ్, I ఇంటూ di. వాట్ ఈస్ ఇంటిగ్రేషన్ x విత్ రెస్పెక్ట్ టు x? x² బై 2. సో 0 to I E ఇంటూ I ఇంటూ dt, దట్ ఈస్ 0 to I²R dt ప్లస్ L ఇంటూ I² బై 2. వచ్చేసింది ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఇండక్టర్. ఏమొచ్చింది? ఎనర్జీ స్టోర్డ్ ఇన్ అన్ ఇండక్టర్ I² బై 2. సో ఎక్స్ప్రెషన్ ఫర్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ అన్ ఇండక్టర్, ఎనర్జీ స్టోర్డ్ ఇన్ an inductor, U is equal to half into L into I².
జస్ట్ లైక్ హాఫ్ mv స్క్వేర్ లాగా, హాఫ్ mv స్క్వేర్ లాగా. ఓకే, ఇప్పుడు బాగుంది. ఐ హ్యావ్ ఎన్ ఇండక్టర్, నా దగ్గర ఇండక్టర్ ఉంది. I have an inductor, akkade ade inductor. Whenever there is a current I, at that instant there is a magnetic field. Ideal inductor kabatti magnetic field untadi. The expression for magnetic field is mu naught n into I. Mu naught n into I. Inductance kuda naaku rabattam. What is the inductance? L em vachinaya mu naught n square A into L. N square A into L inductance. Ippudu dantlo substitute cheste, so u is equal to half into L place lo mu naught n square A into L into I square. అంతేనా? ఇప్పుడు దీని నుంచి I ప్లేస్ లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా. I ప్లేస్ లో ఏం రాయొచ్చు? B బై మ్యూ నాట్ అని రాయొచ్చా? ఇక్కడ నుంచి I ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తా. అప్పుడు u ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ మ్యూ నాట్ ఇంటూ ఎన్ స్క్వేర్ ఇంటూ ఏఎల్ ఒక దగ్గర రాస్తా. I స్క్వేర్ ప్లేస్ లో B స్క్వేర్ డివైడెడ్ బై మ్యూ నాట్ స్క్వేర్ ఎన్ స్క్వేర్. ఇప్పుడు ఏమేమి క్యాన్సిల్ అయితే చెప్పు? ఎన్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, మ్యూ నాట్లో ఒక మ్యూ నాట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో అక్కడ నాకు ఏం మిగులుతుంది ఇంకా? u will be is equal to, so 1 b square by 2 mu naught into a into L మిగులుతుంది. a అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, L అంటే లెంత్. దిస్ is the length L and this is the area of cross section. ఏమొస్తుంది నాకు? వాల్యూమ్ వస్తుందా? This is the volume in which magnetic field is present. Volume of the solenoid and volume of the magnetic field occupied region. This is the volume. This is the volume in which B is present. అంతేనా? ఇది ఎనర్జీ, ఇది వాల్యూమ్. వాట్ ఈజ్ ఎనర్జీ బై వాల్యూమ్ దెన్? ఎనర్జీ బై వాల్యూమ్ అంటే ఎనర్జీ డెన్సిటీ అనే. సో ఎనర్జీ డెన్సిటీ, ఎనర్జీ డెన్సిటీ. సో నేను ఇప్పుడు యూ ఉంటా, దట్ ఈస్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. ఏమొచ్చింది నాకు? బీ స్క్వేర్ బై 2 మ్యూ నాట్. బీ స్క్వేర్ బై 2 మ్యూ నాట్ అంటే ఏ ఫార్ములాకి వచ్చింది నాకు మళ్ళీ ఫైనల్గా? ఎనర్జీ బీ స్క్వేర్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే వేరెవర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ దేర్ ఎనర్జీ విల్ బి స్టోర్డ్ అనేది మాత్రం ఫైనల్గా కన్క్లూజన్ వచ్చిందా? అంటే ఇండక్టర్ లోపల ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది. దెన్ వాట్ టైప్ ఆఫ్ ఎనర్జీ విల్ బి స్టోర్డ్ హియర్? మ్యాగ్నెటిక్ ఎనర్జీ విల్ బి స్టోర్డ్. జస్ట్ లైక్ కెపాసిటర్లో ఎనర్జీ స్టోర్ అవుతుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీ. వాట్ ఇస్ ద ఫార్ములా? ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ హాఫ్ ఎప్సిలాన్ నాట్ ఈ స్క్వేర్. అంతే కదా? సో ఇక్కడ కూడా హాఫ్ ఎప్సిలాన్ నాట్ ప్లేస్లో 1 బై మ్యూ నాట్, బీ స్క్వేర్ ప్లేస్ ఈ స్క్వేర్ ప్లేస్లో బీ స్క్వేర్. అంతేనా? ఎగ్జాక్ట్లీ. అక్కడ ఏ ఫ్లో అవుతుంటుంది? ఛార్జ్ ఫ్లో అవుతుంటుంది. అందుకనే క్యూ స్క్వేర్ బై 2c. అంతే కదా ఛార్జ్. ఇక్కడ ఏంటిది? కరెంట్ అనేది ఫ్లో అవుతుంటుంది. అంటే I స్క్వేర్ బై 2c ప్లేస్లో ఏముంది ఇక్కడ? 1 బై L. అంటే 1 బై L అంటే మళ్ళీ పైకి వస్తుంది L. అర్థమైందా? సో ఆల్మోస్ట్ సిమిలారిటీ, అక్కడ ఇక్కడ ఉన్నదంతా సిమిలారిటీ. ఓకేనా? సో ఫైనల్గా ఇన్ ఇండక్టర్ ఎనర్జీ విల్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. సో ఫైనల్ కన్క్లూజన్ ఇంకేమి ఇవ్వచ్చు మనం? మ్యాగ్నెటిక్ ఎనర్జీ డెన్సిటీ. సో వేర్ ఎవర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆర్ దేర్ ఎనర్జీ విల్ బి ప్రజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. ఆ ఎనర్జీని మనం ఎలా కనుక్కోవచ్చు? ఎలక్ట్రిక్ ఫీల్డ్స్లో ఎలా కనుక్కున్నామా అలా మనం కనుక్కోవచ్చు, ఇంటిగ్రేట్ చేసి కనుక్కోవచ్చు. ఈవెన్ దో ఇట్ ఈస్ derived ఫర్ సోలనాయిడ్ కేస్, ఇట్ ఈస్ ఈజీ, బట్ ఇట్ ఈస్ ట్రూ ఇన్ ఆల్ ద కేసెస్. Okay, done. No doubt.